హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ఈరోజు నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు నేను సేమియా పాయసము చేసిన అనమాట. నాగుల పంచమి ఉంది కదా, అయితే దాంట్లో కొన్ని టెంపుల్కి వెళ్ళిన క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసి ఓన్లీ సేమియా పాయసం చేసిన వీడియో చూడొచ్చు. అయితే ఇది మాసాయిపాటి దగ్గర ఉన్న బంగారమ్మ తల్లి టెంపుల్ అనమాట. ప్రతి సంవత్సరం మేము నాగుల పంచమి సందర్భంగా తూప్రాన్ దగ్గర ఉందన్నమాట మాసాయిపేట, అక్కడ రోజు కూడా వెళ్ళినామన్నమాట. ఆ రోజుకు నైవేద్యంగా దేవునికి పెట్టడం కోసము సేమియా పాయసం అయితే చేసిన. నా స్టైల్లో సేమియా పాయసం ఎలా ఉందో ఖచ్చితంగా చూడండి. ఇది ఈ టెంపుల్ది బ్లాగ్ లాగా ఉంది కదా, ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసి అది మాత్రం చూడొచ్చు. ఇంకా అయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుని దర్శనం చేసుకున్నాక అమ్మవారికి దగ్గర కాకుండా కొంచెం పక్కకి చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర పుట్ట చాలా బాగుంటుంది ఉండదన్నమాట. ఇంకా అందరు భక్తులు కూడా అక్కడ వస్తారు, ఇక్కడ వస్తారు. కొంచెం అక్కడైతే ఆర్టిఫిషియల్ పుట్ట కట్టిరనమాట. ఇదేమో చెట్టు దగ్గర న్యాచురల్గా వచ్చిన పుట్ట అనమాట. అట్లాంటి దగ్గర పాలు పోస్తే మనకిట మంచిగా అనిపిస్తుంది కదా, అందుకనేసి కొంచెం కొంచెం పక్కనే అక్కడే ఉంటుంది టెంపుల్కి కొంచెమే పక్కన అనమాట. ఇంకా అక్కడ పసుపు కుంకుమ బొట్టు నైవేద్యం పూజ అన్నీ సమర్పించేసి వచ్చేసినాం అనమాట. మీరు ఎట్లా చేసుకున్నారు మీ నాగుల చవితిని? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారికి సమర్పించిన నైవేద్యము వీడియో ఉంది. అయితే మీకు ఇంకో విషయం తెలుసా? నాగుల చవితి రోజు పుట్ట మీద పేలాలు వేస్తారు కదా, జొన్న పేలాలను, అవి ఇట్లను వినాయక చవితి రోజు తింటే నీలాపనిందలు పడవు అనేసి అంటారనమాట. వినాయక చవితి రోజు అన్నం రాత్రికి దేవుణ్ణి పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత ఈ పుట్ట మీద పేలాలు రెండన్నా నోట్లు వేసుకోవాలని అప్పటి నుంచి పెద్దవాళ్ళు అంటారనమాట. మా ఇంట్లో అయితే అట్లా చేస్తారు. మీ ఇంట్లో అట్లా చేస్తారో లేదో తెలియదు నాకు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లనే ఆ పేలాలు కూడా మనము కొన్ని వేసి వేరే వాళ్ళు వేసిన పేలాలను కూడా మనం కొన్ని ఒక 5-6 గల్లా తెచ్చుకోవాలన్నమాట. ఇంకా నేనైతే సేమియా పాయసాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేసిన. మా పిల్లలు మా హస్బెండ్ అందరము పాలు పోసేసి వచ్చినామన్నమాట. మంచిగా అనిపిస్తుంది. అక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఎట్లా మొక్కితే అట్లా కోరికలు అన్నీ నెరవేరుతాయి అనేసి చాలామంది నమ్ముతారు. నేను గిట్ట బాగా నమ్ముతాను అనమాట. ఇక మా పిల్లలు కూడా పాలు పోసారు. ఎందుకంటే మన పిల్లలతో చేపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఎట్లా చేపించారో మనం కూడా పిల్లలకు చూపించాలని అట్లా చేసినాం అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే అదనమాట. ఇప్పుడు నేను దేవునికి నైవేద్యంగా సమర్పించిన సేమియా పాయసము ఎట్లా చేసినా అనేది ఒకసారి చూసేద్దాము. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎట్లా చేస్తా అనేది మీకు చూపిస్తున్నా. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలన్నమాట. నేనైతే చాలానే వేస్తాను నెయ్యి, ఎందుకంటే స్వీట్లకు నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఒక 3 కప్పుల సేమియాను కరిగించిన నెయ్యిలో వేసుకొని మంచిగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అది ఎర్రగా వేగితే మంచిగా ఉంటుంది అన్నమాట. అది వాటర్లో ఎసరేసి వండుతాం కాబట్టి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అయితే సేమ్ అట్లనే అటు పక్కకే పొద్దున జల్దీన అయిపోవాలి కాబట్టి నేను ఏం చేసిన అంటే పొద్దున్నే అంత పని అయిపోగానే ఫస్ట్ నైవేద్యం చేసుకుందాం అనేసి ఇంకొక 1/2 లీటర్ పాలను అయితే పక్కకు పెట్టిన. అట్లనే 2 ఒకటేసారి అయిపోతాయని. సేమియాను ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక అద్దసేరు ఉంటుంది అనమాట చెంబు, అది ఆ చెంబుతోటి 1.5 చెంబుల నీళ్ళు పోసి బాగా మరిగించుకుంటున్నాను. ఇంకా ఆలోపు పాలు కూడా కాగిపోతాయి అనేసి ఇట్లా ఈ గోల్డెన్ షేడ్ కలర్ వస్తే సేమియా టేస్ట్ చల్లగా అయినా కానీ అతుక్కోకుండా స్టిక్ కాకుండా చాలా బాగుంటుంది. ఇంకా ఎసరు వచ్చేలోపు మనము మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ను తీసి కట్ చేసి పెట్టుకోవచ్చు. సన్నగా ఉన్నాయి, ఆలోపు తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా ఎసరు వచ్చే టైపర్కి పాలు కూడా మరిగిపోయినాయి. పాలు కొంచెం చల్లారాలి కాబట్టి ముందుగా ఆయనే పక్కకు దించి పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ మనం సేమియా ఫ్రై చేసుకున్న గిన్నెలనే ఒక పెద్ద స్పూన్ అంతా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కిస్మిస్లు అన్నీ పొంగుతాయి కదా మంచిగా, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టేసిన పొయ్యి, నాకు జల్దిన పొంగలే, అందుకే పక్కకు అట్లనే పెట్టి ఇంకా ఎసరు వచ్చేసింది. దాంట్లో సేమియా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట.
సేమియా యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. కలిపిన కొంచెం ఆ ఎసరు అనేది మన రైస్ లెక్కలనే ఉడుకుతుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తే ఇంకో ఇట్లా బాగా ఉడికిన తర్వాత మనకు ఒక 2-3 సార్లు కలుపుకుంటా చూసుకోవాలి. ఈ కొంచెం బాగా మెత్తగా అవుతుందా ఎట్లా అనేది చూసేసుకుంటే నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇట్లా అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్లు అవన్నీ మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి, పటపట అంటున్నాయి అన్నీ. ఇంకా తీసేసి పక్కకు పెట్టుకున్నాను. సేమియా అయితే మంచిగా ఉడికిపోయింది. పక్కన సేమియా ఉడికిన తర్వాత ఆలోపు మనము నాకైతే కొంచెము ఇట్లా నెయ్యిలు వేసిన కిస్మిస్లు ఇవన్నిట్ల కన్నా కొంచెం ముత్తగేసిన కిస్మిస్లే మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా గిన్నెలకు అప్పటి వరకు పెద్ద గిన్నెలు ఎందుకని చిన్న గిన్నెలు వేసి పక్కకైతే పెట్టుకున్నాను. సేమియా అయితే మంచిగా ఉడుకుతుంది. కొంచెం ఫ్రీగా ఉన్న పెద్ద గిన్నె తీసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇట్లా మంచిగా 2-3 సార్లు కలుపుకుంటే మనకు అర్థమైపోతుంది సేమియా ఎంతవరకు కుక్ అవుతుంది అనేది. ఇప్పుడు చూసిరా ఇగో ఇట్లా ఉన్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా అయిన తర్వాత మనము చక్కెర యాడ్ చేసుకోవాలి. నేను 3 కప్పులు వేసిన గిన్నె కూడా ఏమంటారు పాలు కూడా 1/2 లీటర్ కాబట్టి నేను సేమియా తీసుకున్న కప్పుతోటి 1.5 కప్పు షుగర్ అయితే వేసుకున్నా. షుగర్ వేసుకొని ఇంకా కొంచెం సేపు దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. కొంచెం ఇట్లా దగ్గర అయిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఇట్లా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇట్లా చూసి ఉడికిపోయింది సేమియా. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి పాలనైతే పోసేసుకోవాలి. ఎందుకంటే వేడి పాలు పోస్తే ఇరిగిపోతుంది సేమియా, అంతా ఖరాబ్ అయిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా పాలు వేసుకోవచ్చు, లేదంటే ఇంత సరిపోతాయి. ఇప్పుడు మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్లు అవన్నీ వేసేసుకొని కలుపుకొని ఒక 10-15 నిమిషాలు అట్లా రెస్ట్ ఇచ్చినాం అనుకో మంచిగా అయిపోతుంది అన్నమాట సేమియా పాయసము. నాకు ఇట్లా ఫ్రై చేసినవి ఇట్లా కన్నా ఉత్తగా వేస్తేనే మస్తు నచ్చుతుంది. అందుకనేసి ఇంకా కొన్నిట్లని గిట్ట నేను ఉత్తగా వేసేసిన అనమాట. మస్తు టేస్ట్ అనిపిస్తాయి. కొంచెం వేడి ఇట్లా నెయ్యిలో ఫ్రై అయినవి కాకుండా ఇట్లా పాలాలు ఉడికినవి కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా యమ్మీ టేస్టీ అయిన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మూత మొత్తం పెట్టి కవర్ చేయకుండా ఇట్లా సగం పెట్టి పెడితే కొంచెం మంచిగా చల్లగా అవుతుంది అన్నమాట జల్దిన. ఇక సేమియా పాయసం అయింది కాబట్టి నేను దేవునికి నైవేద్యం పెట్టేసిన. ఇదే మళ్ళీ గుడికి వెళ్ళడానికి కూడా తీసుకోనికి బాక్స్లో పెట్టేసుకున్నా. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది గుడికి వెళ్ళడానికి. మీరు వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఫెస్టివల్స్ అప్పుడు హడావిడి లేకుండా మీ ఇంటి పనులు ఎట్లా చేసుకుంటారు అండ్ ఇట్లా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొద్దున గడప ముగ్గు అనేది మీకోసం చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నా. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు వీడియో చూసి ఉత్తగా వెళ్ళిపోతే ఎట్లా, ఒక చిన్న లైక్ చేసి హైప్ కూడా చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళు.